శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయంలో గురువుగారు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్ర చంద్రులు, అలాగే షష్టంలో కేతువు, లాభంలో వక్రించిన శనిగారు. 6 గ్రహాలు అనుకూలమైన స్థితుల్లో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. మీరు ఏది చేపట్టినా అది బంగారమే. నక్కని తొక్కారు అని చెప్పచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే. ద్వితీయ స్థానంలో గురువుగారి యొక్క స్థితి చాలా అద్భుతం. సంపదల్ని పెంచుతుంది. వాక్ పటిమని పెంచుతుంది. వాక్ చాతుర్యాన్ని పెంచుతుంది. మీ మాట పరపతిని పెంచుతుంది. మీరు చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వృద్ధిలోకి తీసుకొస్తుంది. మాతృవర్గరీత్యా ధనము అందబడే అవకాశం ఉంది. ఏదైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, స్థిర చరాస్తులు ఏవైనా గానీ కొనుగోలు చేయాలి అనుకున్నా, అమ్మకం చేయాలి అనుకున్నా చక్కటి లాభాలొస్తాయి. మానసిక శాంతి పెరుగుతుంది. కళలకి ప్రాధాన్యత ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. అయితే చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఏవైనా కోర్టు గొడవలు,
పోలీస్ స్టేషన్‌లలోకి వెళ్ళి, కోర్ట్‌లకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పాలి అనుకుంటే మటుకు వాటిని వాయిదా వేసుకోండి. ఆ ఒక్క విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. సంతానం చక్కగా సంతృప్తికరమైన స్థితిలో ఉంటారు. అలాగే విద్యార్థులు వాళ్ళ యొక్క కఠోర పరిశ్రమ చేత ఉత్తమమైన ఫలితాలని సంపాదించుకుంటారు. స్త్రీలకి బావుంటుంది. అలాగే వాహన ప్రయాణాల విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే లాభిస్తాయి అవి. అనుకోని విధంగా పెట్టుబడులు రాణించి మీకు లాభాలొచ్చే పరిస్థితి, వ్యాపారాలు బాగుంటాయి. ధైర్యము, సాహసము ద్విగుణీకృతం అవుతాయి. ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి చాలా పేరు ప్రఖ్యాతులొస్తాయి. అనేక విధాలుగా మీకు చాలా బావుంటుంది. రాజకీయ రంగం బావుంటుంది. ఇక బాలేదు అనేది ఏమీ లేదు. అన్ని రకాలుగా బావుంది. 6 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా కుజుని యొక్క స్థితి మేషరాశిలో ఉన్నప్పుడు రుచిక మహాపురుష యోగం అబ్బుతోంది. మరి వృషభ రాశిలోకెళ్ళిపోయి ఇక్కడ గురు మంగళ యోగం ఏర్పడి ఇక్కడ కూడా అద్భుతమైన ఆదాయాలొస్తున్నాయి. కుజుడు ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వకపోయినా గురువుగారితో కలిసి ఉన్నందున చక్కటి ఆదాయంలో ఉంటారు. రాస్యాధిపతే ద్వితీయంలోకెళ్లారు కాబట్టి ఆదాయం పెరుగుతుంది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా షష్ఠ స్థానంలోకి వచ్చి ఉన్నది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అన్ని విధాలా మీకు విజయాలే. అన్ని విధాల ఆటంకాలు తొలగిపోవడమే అని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బావున్నారు. ఉద్యోగస్తులు బావున్నారు. వ్యాపారస్తులు బావున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. విడాకులు కావాలి అనుకునే వారికి విడాకులొచ్చేస్తాయి. 6వ స్థానంలో చంద్రుడు కూడా వచ్చి ఎప్పుడైతే వారాంతంలో చేరుతున్నారో, ఇక్కడ కొంచెం వారి మీద వారికి అనుమానాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వారి మీద కూడా ఎక్కువగా అనుమానాలొస్తూ ఉంటాయి. వీరెవరన్నా మనకి సరైన సలహా చెప్పట్లేదేమో, ఇది తప్పేమో, మనం వీళ్ళని గుడ్డిగా నమ్మకూడదేమో, ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. అవి ఆలోచనల వరకే పరిమితం అని తెలుసుకోండి. ఎప్పుడైతే గురువు గారి యొక్క దృష్టి కూడా కన్యా రాశి మీద పడుతూ ఉన్నదో, కన్యా రాశిలో ఉన్న చంద్రుడి మీద కూడా పడుతూ ఉన్నదో, మానసికమైన దృఢత్వం కలిగి ఏది నిజము, ఏది అపోహ అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు భ్రమలని వీడతారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఒక్క పరిహారాన్నైనా చేసుకోండి. చాలా వరకు మీరు పట్టినదల్లా బంగారం అయిపోయి, మీకు ఆ నడుస్తూ ఉన్నటువంటి ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా అభివృద్ధికరంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.